ఎలా ఉంటుంది అంటే హిందువులకే శత్రువులు కదా. ఒక హిందువు డెవలప్ అవుతుండు, ఒక శాస్త్రం రాగానే ఎవడో వచ్చి కాలు పట్టి గుంజుతాడు. ఒక హిందువు డెవలప్ అయ్యిందంటే ఇంకోటి వచ్చి గుంజుతాడు. మన దాంట్లో మన క్లారిటీ లేదు. రెండు ప్రైజ్ ది లార్డ్. దైకొర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి గారు మాట్లాడిన ఒక మాట, ఈ మాట మీరు చాలా క్లియర్గా చూడండి. దీని తర్వాత నేను మీతో మాట్లాడతాను. ప్రజెంట్ భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కువైపోతుంది అని అంటారు. మన హిందువులు ఎలా ఉంటే బాగుంటుంది అని అంటారు. హిందువులు ఎలా ఉంటుంది అంటే హిందువులకే శత్రువులు కదా. ఒక హిందువు డెవలప్ అవుతుండు, ఒక శాస్త్రం రాగానే ఎవడో వచ్చి కాలు పట్టి గుంజుతాడు. ఒక హిందువు డెవలప్ అయ్యిందంటే ఇంకోటి వచ్చి గుంజుతాడు. మన దాంట్లో మన క్లారిటీ లేదు. రెండోది, ఎప్పుడే కానీ శాస్త్రం మనది మనం చెప్పుకోమన్నది. ఇప్పుడు ఎంతసేపు క్రిస్టియానిటీ మీద వేరే కమెంట్లు పడి ఏడవడం కాదు కదా. మనలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడము మన ధర్మం. ఫస్ట్ మీరు అది చేయాలి కదా. అది చేయకుండా మీరు ఎంతసేపు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం అనేటువంటిది ముఖ్యం కాదు. మన దాంట్లో ఉన్న మన వాళ్ళను కాపాడుకోవడం మన ధర్మం. కాపాడుకుంటే బయటికి ఎందుకు పోతారు? సింపుల్ క్వశ్చన్. మన ఇంట్లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిండు అంటే మనం సరిగా లేకపోతున్నాయి కదా. మనం వాళ్ళని కాపాడుకుందాం ఫస్ట్. వేరే వాడితో మనకు సంబంధం లేదు. మన గురించి ఇప్పుడు నేను గొప్ప అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అవతలి వాడు దుర్మార్గుడు ఎందుకు చెప్పాలి? నేను గొప్ప అని చెప్పుకుంటే చాలు కదా. వాడిని ఎందుకు తిట్టాలి బయటని? నేనైతే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. నేను ఎవరిని తిట్టమని నేను చెప్పను. మనం మంచిగా ఉంటే మనం అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తే ఎవ్వడు బయటికి పోడు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వేణుస్వామి గారు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పని మనం చేస్తే ఎదుటి వాని జోలి పోకపోతే అంత బాగుంటుంది అని చెప్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎవరైనా ఉండొచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, లేదా హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతివాడు తన ధర్మంలో ఉన్న పుస్తకం ఏం మాట్లాడుతుందో అది చదివిన తర్వాత ఎదుటి వాని పుస్తకంలో ఏముందో అది వెతకడము బెస్ట్. ఒకవేళ మనకు అర్థం కాకపోతే బైబిల్ని చదివిన వాళ్ళు, అదేవిధంగా వేరే గ్రంథాలను కూడా బాగా చదివిన వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుంటే తప్పేం లేదు. కానీ క్రైస్తవుల పైన వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ మత గ్రంథంలో ఏదైతే ఉందో అది చెప్పకుండా ఎరిటి వాని మత గ్రంథంలో ఏదైతే ఉందో అది కావాలని ఏదో కేవలము ఒక పాయింట్ 2 పాయింట్స్ మాట్లాడుతూ దీనికే ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ ప్రజలలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రమో సరి అయిన పద్ధతి కాదు. ఇక్కడ వేణుస్వామి గారు అదే మాట్లాడుతున్నారు. ఎదుటి వాని మతంలో పోవాల్సిన అవసరం మనకు లేదు. ఎంతసేపు క్రిస్టియానిటీ మీద వేరే కమెంట్లు పడి ఏడవడం కాదు కదా. మనలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడము మన ధర్మం. ఫస్ట్ మీరు అది చేయాలి కదా. దీంతో పాటు తను ఇంకొక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు మనం విందాం. ఎంత క్రిస్టియానిటీ డెవలప్ అయినా, ఎంత జరిగినా క్రిస్టియానిటీని మనం బేస్ చేసుకొని మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి దీంట్లోకి వస్తారు, దాంట్లోకి పోతారు, దీంట్లోకి వస్తారు, దాంట్లోకి పోతారు. వాళ్ళ కష్టాలను బట్టి ఎవరు వాళ్ళకు వెంకటేశ్వర స్వామి మంచి చేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు, మళ్ళీ అడుపోతారు, మళ్ళీ ఇటు వస్తారు, అటుపోతారు, ఇటు వస్తారు. సో అది కామన్, అది పెద్ద విషయం ఏం కాదు. అది విన్నారు కదా. క్రైస్తవులు ఎప్పుడు అవసరాన్ని బట్టి తన బిలీఫ్ని చేంజ్ చేసుకోరు. వాళ్ళు క్రీస్తుని నమ్ముతున్నారు అంటే దాని వెనుకలో ఒక బలమైన రీజన్ ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. వేణుస్వామి గారు మరి ఎవరిని చూశారో మనకైతే తెలియదు. కానీ ఒకవేళ అలాంటి క్రైస్తవులు నిజంగా ఉంటే అవసరాన్ని బట్టి క్రిస్టియానిటీలో వచ్చి మళ్ళీ అవసరం తీరిపోగానే మళ్ళీ వేరే మతానికి వెళ్ళిపోవడము, వీళ్ళు క్రైస్తవుల కింద ఏమాత్రం రారు. ఒకవేళ అలాంటి క్రైస్తవులు ఉంటే వాళ్ళు క్రైస్తవులు అని పిలువరు కూడా. అలాంటి వాళ్ళను క్రైస్తవులని కూడా పిలువరు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తన సొంత అంగీకరణతో మాత్రమే క్రీస్తుని నమ్ముకుంటారు. ఒక్కసారి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగిపోయే వాళ్ళు కేవలము వాళ్ళు ఏదో అవసరత కొరకు మాత్రమే వచ్చి వెళ్ళిపోయారు అని అర్థము. ఫ్రెండ్స్, ఈ విధంగా వేణుస్వామి గారు ఈరోజు సిగ్నేచర్ స్టూడియోలో ఈ మాట మాట్లాడారు. సిగ్నేచర్ స్టూడియోలో మనకందరికీ తెలుసు, ఈ మధ్యలో ఎక్కువగా ఈ మతం పేరుటనే ఈ క్రిస్టియానిటీ వర్సెస్ హిందూయిజం వర్సెస్ క్రిస్టియానిటీ, లేకపోతే ముస్లిం, ఇలాంటి వీడియోసే ఎక్కువ చేస్తున్నారు. అందులో ఇలాంటి వీడియోస్ చేసి ఎంతోమందికి ఎన్నో విధాలుగా మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారో చూస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుసు. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇక్కడ యాంకర్ కూడా ఏం మాట్లాడాలో అది మాట్లాడకుండా మరొకసారి క్రిస్టియన్స్ గురించి టాపిక్ తీయడం జరిగింది. కానీ ఏ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేసిందో
ఆ ఆన్సర్ రానందుకు టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.